అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్లో బీసీ వెల్ఫేర్ సంబంధించి బీసీ వాళ్ళకి ఆదరణ 3 పథకాన్ని అయితే అమలు చేయడానికి గవర్నమెంటు ప్రణాళికలు తయారు చేసిందండి. మొదటిసారి ఛానల్ చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చివరి వరకు చూడండి. ఈ ఆదరణ పథకం ద్వారా బీసీ కులాలకు చెందిన వ్యక్తులకు వారి యొక్క కులవృత్తుల వారీగా పనిముట్లను అయితే అందజేయడం జరుగుతుంది. సో ఏ కులాల వారికి ఏ పనిముట్లు అందజేస్తారో దానికి కావాల్సిన అర్హతలు వంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను. వీడియోను చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక్కడ చూసినట్టయితే కులవృత్తుల వారిదే చాయిస్ అని ఆర్టికల్ రావడం జరిగిందండి. సో ఇక్కడ కులవృత్తుల వారిగా వాళ్ళకి ఏ ఏ పనిముట్లు అవసరము, వాళ్ళ జీవనోపాధికి ఎటువంటి పరికరాలు అవసరము అని సంబంధించి మొదటిసారిగా తూర్పుగోదావరి జిల్లాలో ప్రభుత్వం వారు సర్వే చేయడం జరిగింది. అంటే ఆ యొక్క వృత్తుల వారీగా వారి యొక్క అభిప్రాయాలని సేకరించడం జరిగింది. సో వారి యొక్క అభిప్రాయాలు సేకరించి దాని ప్రకారం వారికి ఏ ఏ పరికరాలు కావాలి అనేది వాళ్ళు సర్వే చేయడం జరిగింది. సో ఇక్కడ కులవృత్తుల వారిదే చాయిస్ అనేది వాళ్ళకే అందజేశారు. అంటే వాళ్ళు ఏమడిగితే అవే ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ సర్వే అనేది చేయడం జరిగింది. సో ఆదరణ 3 అమలు నిర్ణయంలో భాగంగా జిల్లాల వారీగా సమావేశాలు, బడ్జెట్లో 1000 కోట్లు కేటాయింపు. బడ్జెట్లో ఆల్రెడీ 1000 కోట్లు కేటాయించారు కాబట్టి సో దీనికి సంబంధించి పథకాన్ని స్పీడప్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. సో గతంలో 2017-18లో తేదాప హయాంలోనే ఈ ఆదరణ 2 పథకం అయితే అందజేయడం జరిగింది. గతంలో కూడా వాషింగ్ మిషన్లు ఇలా కులవృత్తుల వారీగా వాళ్ళకి పనిముట్లు అయితే అందజేయడం జరిగింది. ఇప్పుడు ఈ సంవత్సరం ఆదరణ 3 పథకం ద్వారా బడ్జెట్లో 1000 కోట్లు కేటాయించి ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం చేసుకున్నారు. సో ఇందులో 90% రాయితీ ఉంటుందన్నమాట. అంటే గవర్నమెంటే 90% కట్టేస్తుంది. మిగిలిన 10%ని లబ్ధిదారుడు కట్టవలసి ఉంటుంది. తూర్పుగోదావరి జిల్లాలో 2 రోజుల క్రితం బీసీ సంక్షేమ శాఖ అధికారులు సమావేశం నిర్వహించారు. సో అంటే బీసీ కులాల వారితో సమావేశం నిర్వహించారండి. సో ఇక్కడ వారికి అవసరమైన పరికరాల వివరాలన్నీ నమోదు చేసుకున్నారు. సో ఇదే తరహాలో మిగిలిన 12 జిల్లాలను సమావేశాలు నిర్వహిస్తారు. సో ఏప్రిల్ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఇవి ముగిసిన తర్వాత కులవృత్తిదారులను భాగస్వామ్యం చేస్తూ అమ్మకపు కొనుగోలుదారుల సమావేశాలు నిర్వహిస్తారు. ఇలా ప్రతి దశలోనూ కులవృత్తులదారుల కేంద్రంగానే పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే ఇక్కడ జిల్లాల వారీగా ఏ కులాలు ఉన్నారో వారితో సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది. అంటే వారికి ఏ పరికరాలు అవసరమైన అవుతాయి అనేది. సో ప్రభుత్వమే ఏదో ఒక పరికరం ఇచ్చిందంటే వాళ్ళు వాడకుండా పక్కన పడేస్తే అది నిరుపయోగం అవుతుంది. సో అందుకని వాళ్ళతోనే వాళ్ళకి ఏమేమి అవసరమో లిస్ట్ అవుట్ చేసుకొని దాని ప్రకారము వాళ్ళకి అందజేయాలని గవర్నమెంట్ అయితే నిర్ణయం తీసుకుంది. సో ఇక్కడ చూసినట్టయితే వెనుకబడిన తరగతుల్లో కులవృత్తులు 10 వరకు ఉన్నాయి. సో తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన సమావేశంలో ఈ కులవృత్తిదారులే కాకుండా ఎలక్ట్రీషియన్లు, ప్లంబింగ్, తాపీ పని, ఇతర వృత్తుల్లో ఉన్న బీసీలు తమకు కూడా చేయూత అందించాలని కోరారు. సో దీనిపై తదుపరి చర్యలకు ప్రభుత్వానికి నివేదిక పంపనున్నారు. సో ఇక్కడ బీసీ కులాలకు చెందిన మిగతా పని అంటే ఈ అందరూ అదే పని ఉండరు కదా, కొంతమంది ఎలక్ట్రీషియన్లు, తాపీ పని ఉంటారు. సో వాళ్ళకు కూడా పరికరాలు అందజేయాలని నిర్ణయం తీసుకున్నారు. చూసినట్టయితే తూర్పుగోదావరి జిల్లాలో నిర్వహించిన సర్వేలో వివిధ వర్గాల వారు సో వారికి కావాల్సిన పనిముట్లు అయితే అడగడం జరిగింది. చూసినట్టయితే ఇక్కడ యాదవ, కురబ సామాజిక వర్గం వారు సో అక్కడ వీళ్ళు మేకలు, గొర్రెల పెంపకంలో ఎక్కువగా ఉన్నారన్నమాట. సో వాళ్ళు ఈ గుడారాలు, సోలార్ లైట్లు, కోత మిషను, పచ్చగడ్డి మిషను, సో అంటే ఈ మేత కోసం కట్ చేసుకోవడానికి ఇట్లాంటివి అడిగినారన్నమాట. అలాగే సిట్టిబల్జే గోడ వాళ్ళు ఈ కళ్ళు గీత వ్యాపారం, సో దానికి సంబంధించి వాళ్ళు కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు, మైపెట్లు అడిగారు. అలాగే రజక వర్గం వారికి వాళ్ళు వాషర్మెన్ వృత్తిలో ఉన్నారు. సో వాళ్ళు ఆధునిక లాండ్రీ మరియు స్పిన్నర్లు, వాషింగ్ మిషన్లు, డ్రైయర్లు, ఎలక్ట్రిక్ గ్యాస్, లాండ్రీ సో ఇవి అడిగారనమాట. విశ్వబ్రాహ్మణ వారు సో వీళ్ళు గేజ్ మిషన్లు, వుడ్ క్వారింగ్ మిషన్ లాంటివి అడిగారు.
బంగారం పని చేసే వాళ్ళు కూడా వాళ్ళు ముఖ్యంగా వాళ్ళకు ఈ బంగారు పనికి సంబంధించి తీగలు, రేకుల మిషను, కాస్మిక్ మోడలింగ్ మిషన్లు వంటివి అడగడం జరిగింది. ఇంకా పద్మశాలి వాళ్ళకైతే వాళ్ళు చేనేత వృత్తిలో ఎక్కువ ఉన్నారు అటు సైడు. సో వాళ్ళు స్టాండ్ మగ్గాలు, రాట్నాలు, అచ్చు తీసే యంత్రాలు అడగడం జరిగింది. అలాగే ఈ నాయ బ్రాహ్మణ వాళ్ళు సో వాళ్ళు హైడ్రాలిక్ మిషను, బార్బర్ షాపు వంటి పరికరాలు అడిగారు. సో ఈ విధంగా ఒక్కో సామాజిక వర్గం వారు ఒక్కొక్క రకమైన పనిముట్లు అయితే అడగడం జరిగింది. సో ఇదే విధంగా మిగతా జిల్లాల్లో కూడా అభిప్రాయాలు సేకరించి సో వారికి ఏ పనిముట్లు అవసరమవుతాయో వాటిని లిస్ట్ అవుట్ చేసుకొని వాటిని పంపిణీ చేయాలంటే నిర్ణయం తీసుకున్నారు. సో దీనికి సంబంధించి కావాల్సిన డాక్యుమెంట్లు ఏమేమి అంటే ముందుగా వారు తప్పనిసరిగా బీసీ కులానికి చెందిన వాళ్ళే ఉండాలి. సో దానికి సంబంధించి వారు బీసీ కుల ధృవీకరణ పత్రం అయితే కంపల్సరీగా ఉండాలి. అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. అలాగే ఇన్కమ్ సర్టిఫికేటు, అలాగే బియ్యం కార్డు. సో ఎందుకంటే ఇది ఖచ్చితంగా బీపీఎల్ కుటుంబాలకి, బిలో పవర్టీ కుటుంబాలకు మాత్రమే అందజేయడం జరుగుతుంది. వారికి కోసం మాత్రమే ఈ స్కీమ్ అయితే ఇంప్లిమెంట్ చేస్తారన్నమాట. సో ఖచ్చితంగా ఈ డాక్యుమెంట్లు అయితే ఉండాలి. సో ఈ పథకాన్ని అయితే వచ్చే ఈ ఏప్రిల్ నెలలో షార్ట్ అవుట్ చేసేసి మేలో స్టార్ట్ చేయాలని అయితే నిర్ణయం తీసుకున్నారు. సో దానికి సంబంధించి అప్డేట్ రాగానే మీకు తెలియచేయడం జరుగుతుంది.